హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఉల్లి ఆకుతో కూర చేయడం ఎలా అని చూపిస్తున్నాను. ముందుగా కావాల్సినవి ఉల్లి ఆకు, తర్వాత 4 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు, కొద్దిగా కొత్తిమీర. వీటిని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నానండి నీటిలో కడిగి. ఈ ఉల్లి ఆకు ఉంది కదండి, ఆకులు వేరు మరియు కాడలు వేరు సపరేట్గా కట్ చేసి పెట్టుకోవాలి. మనకి ఎంత చిన్నగా అయితే అంత చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి సపరేట్, ఆకు సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి చూడండి, ఇంత చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నానండి. అలాగే ఉల్లికాడలు మరి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను కదండి, అవి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా కట్ చేశాను. ఇవి కాడలు, తర్వాత ఇది ఆకు. అలాగే దీంతోపాటు నేను ఒక 4 టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా కట్ చేసి పెట్టాను. అలాగే కరివేపాకు కూడా కొంచెం తీసుకున్నానండి. ఈ ఉల్లి ఆకుకూర అన్నంకి, చపాతీకి, జొన్న రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్ అని చెప్పాలి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా నేను ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయించుకున్నానండి. తర్వాత ఉల్లికాడలు, ఉల్లిపాయలు వేసుకొని వేయించుకుంటున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, ఇది అప్పుడే బాగుంటుంది. ఆకు కూర 2 ఒకేసారి వేసేస్తే ఆకు మెత్తగా అయిపోతుందండి. ఉల్లిగడ్డలు అలాగే ఉంటాయి, బాగుండదు. ఇందులోకి ఇప్పుడు నేను కొద్దిగా పసుపు వేసుకుంటున్నానండి. ఈ ఉల్లి ఆకు కూర చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులోకి నేను కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా ఉడికేలాగా కలుపుకోవాలండి. అంతా కలుపుతూ ఉడికించుకోవాలి నూనెలోనే. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తము. ఇప్పుడు నేను ఒక 2 నిమిషాలు అలాగే ప్లేట్ పెట్టేస్తానండి దీనిపైన. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయింది, ఇంకొంచెం కావాలి. నేను మళ్ళీ కలిపేసి ఇంకోసారి ప్లేట్ పెట్టేస్తాను దీనికి. ఇప్పుడు మరి కొద్దిగా చేంజ్ అయిందండి, దీన్ని కలుపుకోవాలి, లేకపోతే అడుగున అంటుకునేస్తుంది. ఇలా అయిన తర్వాతే మనం ఆకుకూర దీంట్లోకి వేసుకోవాలండి. ఇందాక నేను కట్ చేసి పెట్టుకున్న ఆకు మొత్తం ఇలా వేసుకుంటున్నాను దీంట్లోకి. ఈ ఉల్లి కూర హెల్త్కి చాలా మంచిదండి. జుట్టుకు కూడా ఒత్తుగా పెరగడానికి సహాయం చేస్తుందండి ఈ ఉల్లి ఆకు. ఈ ఉల్లి ఆకు మొత్తం ఉల్లికాడల్లోకి కలిసిపోయే విధంగా కలుపుకోవాలండి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనిపైన నేను ఇప్పుడు మళ్ళీ ప్లేట్ పెట్టేస్తానండి. ఇంకో 2 నిమిషాలు అలాగే ఉండాలి. ఇందులోకి నేను టమాటో ముక్కలు కూడా ఇప్పుడు వేసుకుంటున్నానండి. అలాగే కొత్తిమీర కొద్దిగా వేసాను. కారం మనకి రుచికి తగినంత కారం కూడా వేసుకొని చూడండి, ఇక్కడ నేను 1.5 స్పూన్ వేసానండి టేబుల్ స్పూన్తో. మొత్తం ఇప్పుడు కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉడికి రెడీ అయిపోయింది. కాస్త ఉడికించి మనం తీసేసుకోవడమే. దీనిపైన ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టేసి ఉడికించుకోవాలండి మళ్ళీ. అప్పుడు కొద్దిగా నీళ్ళు వదులుతుంది. ఇప్పుడు నీళ్ళంతా పోయి కూర రెడీ అయిందండి. నూనె పైకి తేలింది కదా. ఇందులోకి మనకి ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే ఇప్పుడు ఒకసారి వేసుకోవాలండి. వేసుకొని ఇక ఒక 2 నిమిషాలు ఉంచితే కూర మనకు రెడీ అయిపోయినట్టేనండి. చివరిగా కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.